ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో దేవుని బిడ్డలు మీ అందరికీ కృపాక్షేమములు మీ వెంట వచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 18వ వచనము. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ఆమేన్. సమాధానము అనేది మన జీవితంలో చాలా శ్రేష్టమైనది. ఈ సమాధానము లేని వారు సమాజంలో చాలామంది ఉన్నారు. మరి ఈ రోజున నీ జీవితంలో సమాధానము లేక నీవు నలిగిపోతూ ఉన్నావేమో. ఎవరి ద్వారా అయితే నీకు సమాధానం లేదో వారితో నా ప్రభు మీకు సమాధానము కలుగు చేయగలిగిన వాడు. అయితే వాక్యం ఏమంటుందంటే, శక్యమైతే అనగా సాధ్యమైనంత మట్టుకు మనమట సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. యాకోబు ఏశావు జీవితంలో సమాధానం లేదండి. సమాధానం కొరకు ఏ మనుషుని దగ్గరికి వెళ్ళి ఏ మనుషుని కూడా వారు ఆశ్రయించలేరు. యాకోబు దేవాది దేవుని కొరకు ప్రార్థన చేయడానికి యబ్బోకు రేవు దగ్గర మోకరించి నా అన్నతో నాకు సమాధానము అనేటువంటి ఆశీర్వాదం కావాలి ప్రభు అని చెప్పి యాకోబు యబ్బోకు రేవు దగ్గర రాత్రంతా ప్రార్థన చేస్తే తెల్లవారుజామున దేవుని మాట, దేవుని పలుకు, దేవుని యొక్క ఆశీర్వాదము యాకోబు తల మీద నిలిచినదండి. ఆ తదుపరి యాకోబు బయలుదేరి వెళుతూ ఉండగా ఏశావు ఎదురయ్యి వారిద్దరూ ఒకరికొకరు సమాధానపరచబడ్డారు. ప్రియులారా, మన జీవితంలో సమాధానం మనకు కావాలి అంటే మనము మొదట దేవుని యొద్ద ప్రార్థన చేయాలి. ప్రభువుకు మనం విజ్ఞాపన చేయాలి. అప్పుడు దేవుని వలన మన జీవితంలో సమాధానము కలుగుతుంది. మరి ఈ రోజున నీ జీవితంలో ఎవరి ద్వారా అయితే సమాధానం లేదో నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిశ్చయముగా మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో సమాధానము కలుగు చేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నీ బిడ్డలో ప్రభువా, ఇప్పటికే అనేక మంది ప్రజలతో సమాధానముగా నిలిచి ఉండగా, ఏ కుటుంబంలో అయితే, ఏ వ్యక్తి జీవితంలో అయితే సమాధానము కరువై ఉన్నదో నిశ్చయముగా నీ ద్వారా గొప్ప సమాధానము ఆ కుటుంబాలకు కలుగునుగాక. ఆ రీతిగా మీరే సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్స్, సూపర్ థ్యాంక్స్ ద్వారా మీ సపోర్ట్ని ఇంకనూ మా యూట్యూబ్ ఛానల్కి అందించాలని ప్రేమతో కోరుకుంటున్నాను. నా దేవుని కృప మీకు తోడే ఉండునుగాక. ఆమేన్.